హాయ్ ఫ్రెండ్స్, స్వయం విహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు బెంగళూరులో హాఫ్ డేలో సందర్శించగల 6 అతి పురాతనమైన ప్లేసెస్ని చూపించడం జరుగుతుంది. మీరు ట్రావెలింగ్కి లోకల్ టౌన్ సర్వీసెస్ బస్ని మాత్రం ఉపయోగించుకొని అన్ని ప్లేసెస్కి వెళ్ళి రావచ్చు. మీరు ఆర్డినరీ డే పాస్ని మొదటిసారిగా ఎక్కిన బస్సులో కండక్టర్ని అడిగి ఆధార్ కార్డ్ని చూపించి 70 రూపాయలు చెల్లించి తీసుకోవచ్చు. మొదటిగా మనం బుల్ టెంపుల్ రోడ్లో ఉన్న దొడ్డ గణపతి టెంపుల్ని చూద్దాం. గణేశుడు గణనాయకుడు, ఏ శుభకార్యమైనా ప్రప్రథమంగా ఆయననే పూజించాలి. ఆయన ప్రణవస్వరూపుడు, వేదాలన్నీ స్తుతించిన వేదమూర్తి, దేవగణాలన్నింటికీ ఆరాధ్య దైవం. సకల విఘ్న నివారకుడైన గణపతి స్మరణ, దర్శనం, ఆరాధన ఇహపర శ్రేయాన్ని అందిస్తుంది. అలాంటి త్రిమూర్తి స్వరూపుడైన గజాననుడు మహాగణపతిగా, విరాట్ గణేశునిగా, దొడ్డ గణపతిగా బెంగుళూరు మహానగరంలో కొలువు తీరాడు. బెంగుళూరు నగర నిర్మాత అయిన కెంపెగౌడ క్రీస్తు శకం 1536వ సంవత్సరంలో ఈ దొడ్డ గణపతి ఆలయాన్ని నిర్మింపజేశాడు. దక్షిణ భారతదేశంలోని గణేశుని ఆలయాల్లో దొడ్డ గణపతి ఆలయం సుప్రసిద్ధమైనది. కెంపెగౌడ ఓ సందర్భంలో వేటకు వెళుతూ భారీ శిలలతో ఉన్న కొండ ప్రాంతంలోకి వచ్చాడు. అక్కడ కొండగుట్టలపై విలక్షణాకృతులలో ఉన్న శిలారూపాలను చూసి మురిసిపోయాడు. అంతలోనే ఆయన దృష్టి ఓ భారీ శిలపై పడింది. ఓ కొండను ఆనుకొని విడిగా ఉన్న ఆ శిలా ముమ్మూర్తిలా మహాగణపతిని పోలి ఉంది. వెంటనే రాజ్యానికి చేరుకుని శిల్పులకు ఆ రాతి జాడను చెప్పాడు. కొద్ది మార్పులతో ఆ భారీ శిలాకృతిని దొడ్డ గణపతిగా శిల్పులు మార్చారు. అలా తయారైన మహాగణపతి మూర్తికి ఆలయాన్ని నిర్మించి కెంపెగౌడ తన జన్మని చరితార్థం చేసుకున్నాడు. దొడ్డ గణపతి టెంపుల్ని చూసాం కదా, తరువాత పక్కనే ఉన్న దొడ్డ బసవన్న టెంపుల్ని దర్శనం చేసుకుందాం. రెండు వైపులా కొమ్ములతో ఉన్న ఈ మెట్ల గుండా వెళితే బుల్ టెంపుల్ని చేరుకోవచ్చు. నంది శివునికి వాహనమే కాదు, ప్రియమైన భక్తుడు కూడా. అందుకే శివుడు ఎక్కడ ఉంటే ఆయనకి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అయితే నందీశ్వరునికి కొన్ని మందిరాలు, వాటిల్లో చాలా ప్రత్యేకమైన ఈ బుల్ టెంపుల్ విశేషాలను, ఈ బసవన్న చరిత్రను, ఇక్కడ ఈ టెంపుల్ను నిర్మించడంలో వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం. ఇంతకుముందు ఈ చుట్టుపక్కల ఊర్లు ఉండేటివి. వాటి పేర్లు గుట్టహల్లి, మావల్లి, దాజరహల్లి అని. ఇక్కడ ప్రధానంగా వేరుశనగ పంటను పండించేవాళ్ళు రైతులు. ఈ పంటలు పండే క్రమంలో ప్రతి పౌర్ణమికి కూడా ఒక ఎద్దు వచ్చి ఆ పంటలు అన్నింటినీ కూడా తినేసేది. అలా తరచుగా వచ్చి తినేసి పాడు చేసేది, నాశనం చేసేసేది. రైతులందరూ చాలా బాధపడేవాళ్ళు. అలా తరచుగా జరుగుతుండేది. ఒకసారి అయ్యో అనుకునేవాళ్ళు, ఇంకొకసారి ఎక్కడ మీద పడతాదో అని అట్నుంచి అట్టే వెళ్ళిపోయేవాళ్ళు. అంత సాహసం చేసేవాళ్ళు కాదు. అలాగా ఒకసారి 2 ఎద్దులు 3 ఎద్దులు పంటనంతా నాశనం చేసేసేటివి. అది కూడా ప్రతి పౌర్ణమికి వచ్చేటివి అంట. అప్పుడు ఆ ఊరు రైతులంతా ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఇలా కాదు, మన వైపు ఏమన్నా తప్పుందేమో, ఏడుకుందాం అని అందరూ దండం పెట్టడం స్టార్ట్ చేశారు. ప్లీజ్ మా పంటను నాశనం చేయొద్దని, మమ్మల్ని రక్షించు, ఇదే మా జీవనాధార్థం, అవి బాగుంటేనేగా మా కుటుంబాలు కూడా బాగుంటాయని, సంవత్సరం అంతా మేము తినేది ఆ వచ్చిన డబ్బులతోనే, నాశనం చేయొద్దని వేడుకునే వాళ్ళంట. ఏదైతే మొదటి పంట వస్తుందో దాన్ని మీకు సమర్పిస్తాము అని. ఇలా జరుగుతున్న క్రమంలో కొద్ది రోజులకి ఆ ఎద్దు రావడం మానేసింది. ఇంకా కొన్ని రోజులకి పొలాల మధ్యలో ఒక నంది విగ్రహం కనిపించిందట. అందరూ ఆశ్చర్యపోయారట. ఈ నంది విగ్రహం ఎక్కడిది, ఇన్ని రోజులు లేదే మన పొలాల మధ్యలో అని. ఇంకేముంది, అది దైవ సంకల్పమే అని భావించి ఆ విగ్రహానికి పూజలు చేయడం స్టార్ట్ చేశారట. అలా చేస్తూ ఉండగా ఆ నంది సైజు ఇలా పెరుగుతూ వచ్చింది. ముందు చాలా చిన్నగా ఉండేది, ఇప్పుడు 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పు, అంత పెద్దగా అయిపోయింది. ఇంకా వాళ్ళకి భయం వేసింది అంట. ఏంటి ఇంత పెద్దగా అయిపోతుంది, ఇలా పెరిగిపోతే పూజలు చేయడం కష్టం, అసలు ఈ సరిపోతుందా ఈ భూమి అని. ఇలా కాదు అని చెప్పి తలపైన మేకుతో కొట్టారట. ఎప్పుడైతే మేకుతో కొట్టారో అప్పటి నుంచి పెరగడం అనేది ఆగిపోయింది. అప్పటి నుంచి కూడా వేరుశనగ మొదటి పంటను తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ నందీశ్వరునికి సమర్పిస్తారు. ఇది వందల సంవత్సరాలుగా ఈ బుల్ టెంపుల్ దగ్గర వస్తున్న ఆనవాయితీ. మనం ఇప్పుడు టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్దాము.
దీనికి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉంటుంది. ఈ టికెట్ని మీరు ఎలా బుక్ చేసుకోవచ్చు అంటే గేట్ దగ్గర క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే సెక్యూరిటీ గార్డు హెల్ప్ చేస్తారు, డోంట్ వర్రీ. ఈ ప్యాలెస్ని టిప్పు సుల్తాన్ వేసవిలో విడుదల చేసే ప్యాలెస్గా ఉపయోగించుకున్నాడు. ఈ ప్యాలెస్ నిర్మాణాన్ని హైదర్ అలీ 1781లో నిర్మాణం పనులు మొదలుపెట్టాడు. దాదాపుగా 10 సంవత్సరాలకి కట్టడం పూర్తయింది, అంటే 1791కి పూర్తి చేశాడు. ఈ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ కాలంలో దర్బార్గా ఉండేది. టిప్పు సుల్తాన్ మరణానంతరం బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్ని సచివాలయంగా వాడుకున్నారు. దీని నిర్మాణం ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. దీని నిర్మాణం పూర్తిగా టేక్ వుడ్తోనే నిర్మించారు. అన్ని పిల్లర్స్ కూడా టేక్తో చేసినవే యూజ్ చేశారు. ప్రస్తుతానికి ఈ ప్యాలెస్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారు మేనేజ్ చేస్తున్నారు. రండి ప్యాలెస్ పైన ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో వెనుక భాగం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు మనం బెంగళూరు ఫోర్ట్కి వెళ్దాము. టిప్పు ప్యాలెస్ నుంచి ఫోర్ట్ 1/2 కిలోమీటర్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. గూగుల్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. ఇదే బెంగళూరు కోట. కోట అంటే ఎక్కువగా ఊహించుకోవద్దు. ప్రస్తుతం కోటలోని చిన్న భాగం మాత్రమే మిగిలి ఉంది. దీనికి ఎంట్రీ టికెట్ ఏం లేదు. బెంగళూరు నగరం ఏర్పడింది ఈ కోటతోనే. బెంగళూరు నగరానికి పునాది ఇదే. ఈ కోటని 1537లో కెంపెగౌడ మట్టితో నిర్మించాడు. కెంపెగౌడని బెంగళూరు నగర నిర్మాతగా చెబుతారు. ఈయన విజయవాడ రాజుల యొక్క సామంత రాజు. బెంగళూరు బస్టాండు మరియు బెంగళూరు ఎయిర్పోర్ట్కి కూడా కెంపెగౌడ పేరే పెట్టారు. 1761లో హైదర్ అలీ మట్టి కోటని రాతి కోటగా మార్చాడు. టిప్పు సుల్తాన్ మరియు బ్రిటిషర్స్ మధ్య జరిగిన ఆంగ్లో మైసూర్ యుద్ధంలో ఈ కోట పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఇప్పుడు మనం దొమ్మలూరులోని శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్కి వెళ్దాము. మనం దొమ్మలూరు బస్ స్టాప్లో దిగాక అక్కడి నుంచి 900 మీటర్ల దూరంలో శ్రీ సూర్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తు ఉంది, దాదాపుగా 170 అడుగులు ఉంటుంది. గోపురంపై హిందూ దేవి దేవతల విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయం చోళుల నిర్మాణ శైలిలో నిర్మించబడి ఉంది. ఈ ఆలయం 4 సింహాలు ఉన్న సింహద్వారంని గోపురంగా కలిగి ఉంది. ఈ ఆలయంలో బద్రీనాథ్ నుండి తీసుకురాబడిన అద్భుతమైన విగ్రహంని ప్రతిష్ఠించి ఉన్నారు. ప్రాంగణం నిర్మలంగా విశాలంగా ఉంటుంది. ఇది దేశంలోని పరిశుభ్రమైన ఆలయ స్థలాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ఆలయం ఒక రథాన్ని పోలి రథచక్రాలతో ఎల్లవేళలా తిరుగుతున్న ఆ నారాయణుడు ఎల్లవేళలా ప్రకాశిస్తూ విశ్వానికి వెలుగునిస్తున్న ఆ సూర్య భగవానుని రూపంలో ఉన్న ఏకైక టెంపుల్. ఈ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని 1995లో శ్రీ పటేల్ డాక్టర్ కృష్ణారెడ్డి మరియు సిద్ధగంగా మఠానికి చెందిన శ్రీ 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 శివకుమార్ స్వామీజీ ప్రారంభించారు.
ఇక్కడ పుట్టలో వెలిసిన శ్రీ శేషనారాయణ స్వామి మరియు ఆ ఈశ్వరుని ఆలయాన్ని మనం చూడొచ్చు. మళ్ళీ ఎంతో ముద్దుగా ఉన్న ఈ శ్రీరామ ఆంజనేయ శిల్పాలను, ధ్యానంలో ఉన్న ఆంజనేయుని శిల్పాలను మనం చూడొచ్చు. ఇప్పుడు మనం బెంగళూరులోని మురుగేష్ పాలెలో ఉన్న శివోహం శివ టెంపుల్కి వెళ్దాము. ఇది బెంగళూరులోని వన్ ఆఫ్ ది ఫేవరెట్ టెంపుల్. ఈ టెంపుల్కి ఈ శివలింగం లోపల నుంచి వెళ్ళాలి. లోపలికి వస్తే ఇలా ఓ గుహలో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ టెంపుల్ బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో కెంప్ ఫోర్ట్ మాల్ పక్కన మురుగేష్ పాలెలో ఉంది. ఈ టెంపుల్ 24 అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ ఆ మహాశివుడు 65 అడుగులు ఎత్తున్న కైలాస శివునిగా దర్శనమిస్తాడు. ఇక్కడ ఎంట్రీ ఫీజు 250, 150 రూపాయల్లో ఉన్నాయి. ఫ్రీ దర్శనం అయితే ఇప్పుడు నేనున్న ఇక్కడ వరకు మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఏదైనా ఒక టికెట్ తీసుకుంటే బౌల్ నిండా రుద్రాక్షలు ఇస్తారు. ఆ రుద్రాక్షలను ఒక్కొక్క బౌల్లో 108 బౌల్స్లో వేస్తూ ఓం నమ శివాయ అని స్మరిస్తూ శివయ్యని స్మరించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ టెంపుల్లో మనకు పంచధామాలు 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శనం చేసుకునే అదృష్టాన్ని కల్పించారంట. నేనైతే టికెట్ తీసుకోలేదు, అందుకే ఉచిత దర్శనం కాబట్టి ఇక్కడి నుంచే వీడియో చేస్తున్నాను. ఆ పంచధామాలని, జ్యోతిర్లింగాలని నేను దర్శనం చేసుకోలేకపోతున్నాను. ఇక్కడ ఆ పరమశివుడు ధ్యాన ముద్రలో కైలాస శివునిగా ఎంతో అందమైన రూపంతో దర్శనమిస్తాడు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.